తినడానికి ఇష్టంగా ఉన్నా చేయడానికి మటుకు కష్టంగా ఉంటది ఈ మునగాకు తాలింపు. ఎందుకు కష్టంగా ఉంటదక్క అంటే, దీన్ని ముందు రోజే తెచ్చిపెట్టుకోవాలా. ఒక మంచి కాటన్ క్లాత్‌లో చుట్టి పక్కన పెట్టుకొని, నైట్ అంతా మనం బొజ్జ పెట్టామనుకోండి, నిద్రలేస్తే మన మొహం ఎంత ఫ్రెష్‌గా ఉంటదో, అలాగే ఆకులన్నీ డివైడ్ అయిపోయి పుల్లలొచ్చేసుంటాయనమాట ఆకులో నుంచి. ఇంకా ఆ పుల్లలన్నీ వేరి పక్కన పెట్టుకోవాలా. ఆకునంతా తీసేసిన తర్వాత, మళ్ళీ దాన్ని నీట్‌గా చూసుకోవాలి. చిన్న చిన్న పుల్లలుంటాయనమాట. అవి గూడా తీసేసుకోవాలి. ఆకుని వాటర్‌లో 3, 4 టైమ్స్ వాష్ చేసాము అనంటే, ఇంకా ఆకైతే రెడీ అయిపోద్ది తాలింపు చేసుకోవడానికి. మరి ఇది ఇంత కష్టమా చెప్పక్క? ఈజీగానే ఉందిగా ప్రాసెస్ అనంటే, చేసే వాళ్ళకి తెలుస్తుందండి బాధ. చెప్పడం చాలా ఈజీయే. ఎందుకంటే ఎప్పుడూ అమ్మ చేసి పెట్టేది కదా! ఈసారి ప్రాసెస్ మొత్తం నేనే చేశాను కాబట్టి ఆ బాధేంటో నాకు తెలిసింది. అదేంటో గాని ఉప్పుకి నాకు మటుకు ఏదో వైర్యం ఉందండి బాబు. ఎందుకంటే నేను ప్రతిసారి వంట చేసేటప్పుడు ఉప్పునైతే మర్చిపోతుంటాననమాట. ఇప్పుడు కూడా మీకు తాలింపు పొడినైతే చూపిచ్చాను కదా! దాంట్లో ఉప్పు వేయడం మర్చిపోయాను. లాస్ట్‌లో అయితే ఉప్పేసి మళ్ళీ ఇంకోసారి గ్రైండ్ చేశాననమాట. నాకు ఈ తాలింపులో పప్పుల పొడి ఏస్తే చాలా ఇష్టం అనమాట. కానీ ఇక్కడ నేను కొబ్బరి పొడి అయితే వేశాను. మీలో ఎంతమందికి పప్పుల పొడి ఇష్టము, కొబ్బరి పొడి ఇష్టం అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి.